హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరికీ వామ్లీ అండ్ హార్ట్లీ వెల్కమ్ టు హియర్ దిస్ పెళ్లి మండపం. సో ఇవాళ మనకి 20 కుటుంబాలను అలాగే 2 మనుషులను జత చేయడానికి వచ్చినటువంటి మనమందరము కూడా సైలెంట్గా, పిల్లలు ప్లీజ్ బీ రైట్, లుక్ హియర్, ప్లీజ్ మీరు కూడా నేర్చుకోవాలి. పిల్లలు అనబడిన వారు టీనేజర్స్ కూడా ఉన్నారు, మీరు కూడా వివాహం చేసుకోవడానికి వస్తున్నారు కాబట్టి మీకు కూడా అవసరమే. కాబట్టి ప్లీజ్ బీ సైలెంట్ అండ్ హియర్ మై వర్డ్స్ సైలెంట్లీ. అలాగే వాక్య భాగంలోనికి వెళ్తుండగా వివాహము అన్ని విషయములలో ఘనమైనది, పాల్పు నిష్కలంకమైనది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అసలు వివాహం ఎందుకు చేయాలి? వివాహమును ఎవరు నిర్ణయించారు? వివాహమును చేయడానికి గల కారణం ఏంటి అంటే, మొట్టమొదటిసారిగా ఆది కాండంలో ఇద్దరిని దేవుడు అంటున్నాడు. ఆది కాండంలో మొట్టమొదటి వాక్యం చూద్దాము. ఇది వివాహం అనగా దేవుని చిత్త ప్రకారం జరిగేటటువంటి ఒక మంచి సంగతి. అది ఎవరైనా కావచ్చు. అంటే నేనంటాను రిలీజియస్గా సంబంధం లేదు ఇది, ఎందుకంటే రిలీజియన్తో సంబంధం లేకుండా ఎవ్రీ పేరెంట్ షుడ్ మ్యారీ దేర్ చిల్డ్రన్. చేస్తారు కదా, చేస్తారు. ఎందుకంటే ఈ కార్యము చాలా పవిత్రమైనదని ప్రతి వాళ్ళు ఎంచుకున్నారు. ఎందుకంటే ఆది కాండంలో మొట్టమొదటిసారిగా దేవుడు తన చిత్త ప్రకారము, చిత్తము ఇన్ ద సెన్స్ ఇష్టము, దేవుడు అంటున్నాడు ప్రతి విషయంలో పెళ్లి అనేది చాలా ఘనంగా ఎంచబడినటువంటి ఈ కార్యమును దేవుడు తన చిత్తము చొప్పున, చిత్తము అంటే తన ఇష్ట ప్రకారము ఈ యొక్క సృష్టి కార్యములన్నిటిలో చేయగలిగినటువంటి బెస్ట్ కార్యముగా నిర్ణయించాడు. కాబట్టి రిఫరెన్స్ చూసుకున్నాం. సృష్టి ఆరంభంలో చేసినటువంటి దేవుడు ఈ గొప్ప కార్యమును ఆది కాండము 2వ అధ్యాయము 22వ వచనం మనం అకాడమిక్ బైబిల్ చూడాలి. కాబట్టి ఈ కార్యమును మనం చూద్దాం. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటనను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాడు. అసలు దేవుడు మ్యాన్ని మట్టి నుంచి, అంటే డస్ట్ పార్టికల్ నుంచి తయారు చేసినట్లుగా మనం వాక్య గ్రంథంలో చూస్తాం. అయితే వాక్య గ్రంథంలో చూసినటువంటి ఈ మాట తర్వాత స్త్రీని దేవుడు ఎక్కడి నుంచి తీశాడు? క్రిస్టియన్ పీపుల్కి ఇదంతా తెలిసి ఎక్కడి నుంచి తీశాడు? తన ప్రకటన నుంచి తీసి ఆదాము దగ్గరికి ఎవరు తీసుకుని వచ్చారు. వచ్చినప్పుడు నేను ఇప్పుడు ఒక మాట అనాలనుకుంటున్నాను. ఏంటంటే పురుషుడు స్త్రీ, ఎవరన్నా స్త్రీ ఎవరు? స్త్రీ ఎవరు? ఆదాము యొక్క ప్రకటన. అసలు మనం దేవుడు అంటున్నాడు మీరు మీ భర్తలను గౌరవించండి. భర్తలను దేవుడు అంటున్నాడు మీ భార్యలను మీరు ప్రేమించండి. ఎందుకంటే దేవుడు ప్రకటనల నుంచి మీ భార్యలను తీశాడు కాబట్టి మీరు వారిని కొట్టొద్దు అని అర్థం. పడుతున్నారా లేదా? మీరు వాళ్ళని కొట్టొద్దు అని అర్థం. ఎందుకంటే ఆడెవరు? మీ ప్రకటన భార్యను మీరు గౌరవించాలి. ప్రతిసారి పెట్టుకుని మీ భార్యను కొడుతున్నప్పుడు, హింసిస్తున్నప్పుడు మిమ్మల్ని మీరే హింసించుకున్నట్లుగా భావించాలి. దేవుడు అన్నాడు పురుషుని తన భార్యను సొంత శరీరము వలె గౌరవించాలి, సొంత శరీరము వలె ప్రేమించాలని చెప్తున్నాడు. కాబట్టి ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, భార్యను కొట్టేటప్పుడు నా శరీరాన్ని నేనే కొట్టుకుంటున్నాను అని గుర్తుపెట్టుకోండి, నా శరీరాన్ని నేనే హింసించుకుంటున్నాను గుర్తుపెట్టుకోండి. కాబట్టి దేవుడు ఫస్ట్ నిర్ణయించాడు వీరి యొక్క గొప్ప కార్యముగా. ఆ తర్వాత మనము దేవుడు వీరిని ఎట్లా అటాచ్ చేశాడు? దేవుడు సృష్టి ఆరంభంలో ఈ కార్యములు చేసిన తర్వాత 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు అను నరుడు శరీరాకారముతో భూమికి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మ్యారేజ్ కి అటెండ్ అయినటువంటి విషయాన్ని మనం చూస్తాం. క్రిస్టియన్ పీపుల్కి ఇది బాగా తెలిసి ఏంటంటే యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా చేసినటువంటి వివాహం ఏది? కానా వివాహం. గుర్తుందా? దేవుడు దానిని కానా వివాహములో ద్రాక్షారసము, నీటిని ద్రాక్షారసముగా మార్చినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ దేవుడు అంటున్నాడు ఆ పెళ్లికి దేవుడు అటెండ్ అయ్యాడు.
అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం.